హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీరు కానీ చూసుకున్నట్లయితే 4-5 జిల్లాలో మనకు అంగన్వాడీ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. అలానే ఫ్రెండ్స్, మరికొన్ని జిల్లాలో ఇప్పుడు మీకు మరికొన్ని మండలాలు ఇప్పుడు ఉద్యోగం అనేది రావడం జరిగింది. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తుంటాను, మీకు కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం అంగన్వాడీకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ అయితే తప్పనిసరిగా అప్లై చేసుకొని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. మరి డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి ఒక అడ్రస్ చెప్తాను. అడ్రస్లో మీరు ఉన్నట్టయితే స్థానికంగా నివసిస్తున్నట్లయితే అలానే 18 సంవత్సరాల నుంచి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 18 సంవత్సరాల నుంచి 35, అలానే నార్మల్గా సాధారణమైనటువంటి మనుషులు చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ పర్సన్స్కి 21 నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. జస్ట్ ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే ఎలాంటి రాత పరీక్ష లేదు, అలానే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చెప్పినటువంటి డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే అంగన్వాడీ టీచర్ ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. మరి వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో అర్థమయ్యే విధంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది జస్ట్ మీరు ఏం చేయాలి, ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసినాక చెప్పినటువంటి అడ్రస్ పైన మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. అయితే డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచరు అలానే మినీ అంగన్వాడీ టీచరు హెల్పర్ పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి. అయితే మీరు ఎక్కడైతే ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం పేరు ఇక్కడ రాయాల్సి వస్తుంది, అంటే వచ్చినటువంటి నోటిఫికేషన్ బట్టి. ఆ తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ పేరు, అలానే మీ పేరు, ఆ తర్వాత మీ భర్త పేరు, ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే చిరునామా అనేది ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీ పంచాయతీ అన్ని రాసిన తర్వాత మొబైల్ నెంబర్ రాయండి. ఆ తర్వాత విద్యా అర్హత 10th క్లాస్, అలానే 10th క్లాస్లో మార్క్ లిస్ట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, నెల, అలానే సంవత్సరం రాయండి. ఆ తర్వాత ఎక్కడ నివసిస్తున్నారు ఆ పేరు, అలానే దాని నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే దానికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రం, ఆ తర్వాత ఆదాయం ఎంత ఉంది, ఆ తర్వాత దీనికి కూడా ఆదాయ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అనుభవం ఏదైనా ఉన్నా, అంటే ఎక్కడైనా మీరు వర్క్ చేసినా, హాస్పిటల్స్లో కానీ ఏదైనా మనము విలేజెస్లో ఎక్కడైనా మీరు వర్క్ చేసినా, అలానే ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడైనా వర్క్ చేసినా దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా అది కూడా ఇక్కడ మీరు పెట్టవచ్చని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మీరు అంటే ఇక్కడ చెప్పారు చూడండి, ఇంటర్ బోర్డు అలానే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్లో అలానే ప్రైమరీ టీచర్స్ సంబంధించి ఎక్కడైనా మీరు వర్క్ చేసినా, ఆశా వర్కర్గా ఉన్నా వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా ఉంది అండి. అలానే వితంతు అయితే భర్త మరణించినట్లయితే దానికి సంబంధించిన పడతాం, లేదైతే లేదనేసి. ఆ తర్వాత వితంతు అయ్యి ఉండి 18 సంవత్సరాలు నిండిన వయసు కలిగిన అభ్యర్థులు ఎవరైనా మీ దగ్గర ఉన్నా దానికి సంబంధించి ఇక్కడ రాయాల్సి వస్తుంది. అనాథ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎస్ అని రాసి, లేదంటే నో అనేసి. వికలాంగులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎస్ లేకపోతే నో అనేది, లేకపోతే ఎస్ అని పెట్టినట్లయితే ఇక్కడ దానికి సంబంధించి మీరు ఏ దాని నుంచి తీసుకున్నారు, ఆ తర్వాత అక్కడ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసి మీరు చెప్పినటువంటి అడ్రస్కి ఇప్పుడు నేను చెప్తాను ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, అయితే మీరు ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి, మరొకసారి చెప్తున్నాను, రెగ్యులర్గా ఉన్నటువంటి మీరు జాబ్ పొందాలి అనుకుంటే మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే మీ పేరు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియజేశారంటే నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఆ డిస్ట్రిక్ట్లో వస్తే మీకు తెలియచేయడం జరుగుతుంది. ఓకేనండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 100% ఆ రోజు మీకు తెలియచేయడం జరుగుతుంది. మరి ఈ రోజు వచ్చే అప్డేట్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేటటువంటి అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానం అంటూ మనకు తిరుపతి నుంచి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఆదేశం అయితే రావడం జరిగింది. న్యూస్ పేపర్ కటింగ్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వివాహమైనటువంటి మహిళలు మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్ ఇచ్చారు చూడండి, వివాహమైనటువంటి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. జిల్లాలో 11 ఐసీడీ ప్రాజెక్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇందులో మీరు కానీ చూసుకుంటే 17 మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులు, 11 మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలానే 73 మీరు కానీ చూసుకున్నట్లయితే హెల్పర్ పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి. ఈ మేరకు మనకు సోమవారం వచ్చే నెల జనవరి 6వ తేదీ లోపల మీరు ఇక్కడ అంటే ఈ రోజు నుంచి, అంటే సోమవారం అనగా ఈ రోజు నుంచి, అలానే వచ్చే నెల 6వ తేదీ లోపల ఇక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలని మనం కానీ చూసుకునే ముందు ఇక్కడ జిల్లాల వారీగా 11 ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అక్కడ రిజర్వేషన్ నోటీస్ బోర్డులో మనకు అధిగించామని తెలియజేస్తున్నారండి. ఓకే, మీ ఐసీడీ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళేసి కనుక్కోండి. అలానే అక్కడ నోటీస్ బోర్డు ఇక్కడ అతికించామని తెలియజేస్తున్నారు. అక్కడి నుంచి మీరు తెలుసుకొని, అలానే ఇక్కడ ఏజ్ లిమిట్స్ మీరు కాదు చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే ఒకవేళ పడితే 21 సంవత్సరాలు లేకున్నట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తారు. కాబట్టి అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మీరు 18 సంవత్సరాలు ఉన్నప్పటికీ మీరు అప్లై చేసుకోండి. బై ఛాన్స్ 21 వాళ్ళు లేకపోతే ఇక్కడ 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నారండి. అయితే అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. ఓకే, ఒకవేళ పడితే 10వ తరగతి అభ్యర్థులు లేకున్నట్లయితే దిగువ ఉన్నటువంటి 9వ తరగతి 8వ తరగతి అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలని అంటే అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అలానే కుటుంబ పోస్టుల వారికి పరిధిలో ఉన్నటువంటి అర్హులను బట్టి కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు.
ఈ కమిటీ నేపథ్యంలో మనకేమంటే కలెక్టర్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుందండి. ఐసీడీ ప్రాజెక్టులో అధికారిగా ప్రకటించడం జరిగింది. ఇది జరిగింది తిరుపతి జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. మనకు తిరుపతి అర్బన్లో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తిరుపతిలో మీరు వెళ్ళేసి 11 ఐసీడీ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి మీరు తెలుసుకొని అప్లై చేసుకుంటారని ఆశిస్తున్న మరిన్ని వివరాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవ్వలేదండి. ఈ రోజు న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ రోజు నుంచి మీకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ రోజు మీకు తెలియచేయడం జరిగింది కాబట్టి మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే అంగన్వాడికి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడ రిలీజ్ అయినా కూడా మీకు ముందుగా తెలియజేస్తుంది తెలుగు జాబ్ పాయింట్. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.